మాజీ ఎంపీ సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలుమార్లు విచారణ జరిగింది, కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. 2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 2 కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉండగా జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఆమె నవంబర్ 8న కోర్టుకు హాజరు కాలేదన్న ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారీ. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను నవంబర్ 17కు వాయిదా వేసిందన్నారు. ఆ సమయంలో కూడా ఆమె కోర్టుకు రాలేదని చెప్పారు. ఆమెపై డిసెంబర్ నెలలో హాజరు కావాలని హెచ్చరించినా కూడా ఆమె అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రాంపూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. జయప్రద కోసం పోలీసులు ముమ్మరంగా వెతికే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన జయప్రద సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజమ్ ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. మాజీ ఎంపీ సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికీ ఈ కేసు విషయంలో పలుమార్లు విచారణ జరిగింది, కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. 2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 2 కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రైట్, ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఇక నటి జయప్రదకు సంబంధించి గత లోక్సభ ఎన్నికల్లో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవ్వడము, ఇక ప్రస్తుతం చూసుకుంటే జనవరి నెలలో ఆమెకి ఇచ్చిన సమయానికి గడువు ముందుకు చేస్తూ కూడా ఇప్పుడు హాజరు కావాలనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ టైంలో ఆవిడ కనిపించట్లేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రావ్య, మాజీ ఎంపీ శ్రీనటి జయప్రద మీద ప్రస్తుతం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీనికి సంబంధించి మనం గమనిస్తే 2019లో ఎన్నికల ప్రవర్తన నియమాలకు సంబంధించిన కేసులో ఉల్లంఘించిన కేసులో ఆమెకు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఉత్తరప్రదేశ్ రాంపూర్ కోర్టు జారీ చేసింది. అయితే గతంలో అంటే 2019లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన సంబంధించి కేసు నమోదైంది. ఈ విచారణ సందర్భంగా పలుమార్లు ఆమె కోర్టుకు రావాలని చెప్పిన కోర్టు ఎన్నిసార్లు వారెంట్ జారీ చేసినప్పుడు కూడా ఆమె రాకపోవడంతో చివరకు ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు హాజరు పరచాలని చెప్పేసి కోర్టు ఆదేశం చేసిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాంపూర్ కోర్టు ఆదేశం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఆమెను అరెస్ట్ చేసి తీసుకురామని చెప్పేసి రాంపూర్ ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం దాదాపుగా 2 ప్రత్యేకమైన టీంలు ఆమెను అరెస్ట్ చేసి తీసుకునేందుకు మన తెలంగాణకు వచ్చి తెలుస్తా ఉంది. ఆమె ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి కోర్టు ముందు పొట్టు చేయడానికి ఆ టీంలు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళాయి. కాబట్టి మరి పలుమార్లు ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు హాజరైపోవడంతో కోర్టు ఈ రకమైన డెసిషన్ తీసుకుందని చెప్పి తెలుస్తా ఉంది శ్రావ్య.